మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ శ్మశానాల మీద అంటే ప్రతి ఊర్లో ఒకటి ఖచ్చితంగా ఉండాలి అని చాలా శ్మశానాలు మీరే దగ్గరుండి కట్టిస్తున్నారు అని విన్నాము. మీ ఊర్లో మీరు అద్దెకి ఉంటారు, అద్దెకి ఉంటున్నారంటే ఆ ఇల్లు మీది కాదు. దాని తగ్గ ఓనర్కి మీరు బాడుగు చెల్లిస్తారు లేదా, అద్దిస్తారు లేదా? ఇస్తాం. మీరు ఉంటున్నంతకు గాను బ్రతికినంత కాలం దానికి అద్దె కడతారు. లేదా డబ్బు బాగా ఉంటే కొన్ని లక్షల కోట్ల ఖర్చు పెట్టి ఒక ఇల్లు కట్టుకుంటారు. మరి శాశ్వతంగా మీరు ఉండాల్సిన ఇల్లు అనే శ్మశానానికి 1,000 రూపాయలు డొనేట్ చేసుకొని, అంటే గ్రామంలో ఉన్న ఆ 200-300 మంది 1,000 రూపాయలు 5-6 లక్షలతో ఒక ఇల్లు కట్టుకోకూడదు. మరి రేపు ఎక్కడ ఉంటారు మీరు? కొంచెం కామన్ సెన్స్ ఉన్నప్పుడు అలాంటి శ్మశానం అనే నా లాస్ట్ ఇల్లు లేనప్పుడు నలుగురిని నేనే పోగు చేసిన అవసరం, పోగు చేసే మీరు తలా 1,000, 2,000, 10,000 ఉన్నవాడు ఒకటి కట్టుకుందాం మనం, అవసరమా కదా చెప్పు ఒక మాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనుకుందాం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయం తీసేస్తున్న ఫ్యాన్స్ ఉంటారు కదా, కాస్త మీరు నిలబడి డబ్బులు ఎదరవద్దునా నేను చెప్తున్నది. ఏ ట్రస్ట్ కూడా అవసరంలా, గవర్నమెంట్ ఒక్క రూపాయి అవసరంలా. వ్యక్తులు చెప్పే మాటలు గౌరవించే వాళ్ళు వాళ్ళ కోట్లలో ఉన్నారు దేశం మొత్తం. నీ గ్రామంలో శ్మశానం ఉండాలని పూణెకు నువ్వు పెట్టుకో, తర్వాత దేవాలయానికి నువ్వు డొనేట్ చేయి.